హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ఎంసెట్ 2024 ఎడిటర్గా ఈ యొక్క కాలేజీ రిపోర్టింగ్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఫిజికల్ రిపోర్టింగ్, ఈ యొక్క ఫిజికల్ రిపోర్టింగ్ అయితే డేట్స్ అయితే చేంజ్ చేయడం జరిగింది. లాస్ట్ షెడ్యూల్ చూసినట్టయితే ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత కాలేజీలో అయితే ఫిజికల్ రిపోర్టింగ్ అయితే చేయాలని అయితే మెన్షన్ చేశారు. అయితే మీరు ఇక్కడ చూసినట్టయితే ఆ యొక్క షెడ్యూల్ అయితే చేంజ్ చేసి ఏదైతే ఫైనల్ ఫేజ్ ఉందో ఆ యొక్క ఫైనల్ ఫేజ్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత అయితే మీకైతే ఈ యొక్క ఫిజికల్ రిపోర్టింగ్ అయితే కాలేజీలో అయితే చేయాలని అయితే కొత్త డేట్స్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క డేట్స్ అయితే మీకైతే ఇప్పుడైతే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క టీఎస్ఎంసెట్ నుంచి అయితే ఫుల్ నుంచి అయితే నేనైతే ఇస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ అయితే ఫాలో అవుతాయండి. ఈ యొక్క వీడియో అయితే ఇంట్రెస్ట్ తీసుకుంటే కంప్లీట్గా అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక మెయిన్గా మన టాపిక్లో వెళ్తే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ యొక్క డీటెయిల్ నోటిఫికేషన్ రివైజ్డ్ డీటెయిల్ నోటిఫికేషన్లో అయితే ఉన్న ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మళ్ళీ మార్చడం జరిగింది. మార్చి కొత్త డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఏదైతే సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక జాయినింగ్ కాలేజీలో అయితే ఈ యొక్క ఫిజికల్ రిపోర్టింగ్ అయితే చేయాలని అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ ఆ యొక్క డేట్స్ అనేది తీసేయడం అయితే జరిగింది. తీసేసి ఈ యొక్క ఫైనల్ ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాత అయితే మీరైతే ఈ యొక్క కాలేజీలో అయితే ఫిజికల్ రిపోర్టింగ్ అయితే చేయాలని అయితే ఇక్కడైతే మెన్షన్ చేశారు. అయితే ఈ యొక్క ఏదైతే సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత మీరైతే కాలేజ్కి అయితే అప్డేటింగ్ అయితే ఇవ్వడం అయితే అవసరం అయితే లేదు. ఎవరికైతే ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ ఎవరైతే సీట్ నచ్చకపోతే వాళ్ళైతే ఈ యొక్క ఫైనల్ ఫేజ్లోనే పార్టిసిపేట్ అయితే చేయొచ్చు. మీరు ఆ యొక్క ఏదైతే కాలేజీలో ఈ యొక్క ఫైనల్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఈ యొక్క కాలేజీలో ఈ యొక్క ఫిజికల్ రిపోర్టింగ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఫిజికల్ రిపోర్టింగ్ డేట్ చూసుకున్నట్టయితే ఇక్కడ రిపోర్టింగ్ ఎట్ ది ఎలక్టెడ్ కాలేజ్, మీకు ఏదైతే ఎలక్టెడ్ కాలేజ్ ఏదైతే పర్టికులర్ కాలేజ్ అయితే ఈ యొక్క ఫైనల్ ఫేజ్ అయిపోయిన తర్వాత మీకు ఫస్ట్ ఫేజ్ ఆర్ సెకండ్ ఫేజ్ ఆర్ ఫైనల్ ఫేజ్ మీకు పర్టికులర్ కాలేజ్ అయితే రావడం జరిగితే ఆ యొక్క కాలేజీలో ఈ యొక్క రిపోర్టింగ్ చేయడానికి డేట్స్ వచ్చేసి August 16, August 17 ఈ యొక్క 2 days అయితే మీకు వచ్చిన కాలేజీకి అయితే వెళ్ళి మీరైతే ఈ యొక్క రిపోర్టింగ్ అయితే చేయాలి. ఈ యొక్క ఫిజికల్ రిపోర్టింగ్ అయితే August 16, August 17 ఈ యొక్క 2 days అయితే మీరైతే ఈ యొక్క ఫిజికల్ రిపోర్టింగ్ అయితే చేయాల్సిన అయితే ఉంటుంది. ఇక్కడ మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే మీకు ఇంకెవరైతే ఈ యొక్క ఒరిజినల్ టీసీ లేదో మీరైతే ఈ యొక్క ఒరిజినల్ టీసీ అయితే కంపల్సరీ అయితే కావాలి. ఈ యొక్క ఒరిజినల్ టీసీ ఇంకెవరైతే కాలేజ్ నుంచి ఎవరైతే తీసుకోలేదో వాళ్ళైతే వెళ్ళి అయితే ఈ యొక్క టీసీ అయితే తీసుకుంటాండి. అలాగే మీరు ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏదైతే డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్లారో ఆ యొక్క డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ అయితే రెడీ అయితే చేసి పెట్టుకోండి. ఈ యొక్క కాలేజ్కి ఫిజికల్ రిపోర్టింగ్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ అయితే ఈ యొక్క డాక్యుమెంట్స్ కానీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇదిగా వీడియోని అయితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎలాంటి మంది కోసం మన ఛానల్ ఫాలో అవుతుంది. ఇంకెవరైతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి ఎంతకంటే అయితే యూజ్ అయితే అవటం జరిగింది.